అరే రేపు ఏంటిదో తెలుసారా మీ అందరికి? ఆ మేడం నాకు తెలుసు. ఆ ఏంటిదో చెప్పురా సాయి లేచి. రేపు ఆదివారం టీచర్ బడి ఉండేది కదా. అరే కూసో, బడిదొంగ మొగపోడ. ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు పండుగ వస్తుందా అని చూసుకుంటుండేనా రాని పని. మాకు తెలియదా ఆదివారం అని చిట్టుకున్న తెలిసినాడు చెప్తాను నువ్వే. రేపు సండేనే కానీ ఒక స్పెషల్ డే ఉంది టీచర్. నాకు తెలుసు రేపు ఫ్రెండ్షిప్ డే కదా టీచర్. ఎస్ అవునమ్మా రేపు ఫ్రెండ్షిప్ డే టీచర్. అసలు ఈ సండే రోజే ఎందుకు వస్తుంది టీచర్ ఫ్రెండ్షిప్ డే? అవును టీచర్, ప్రతి సంవత్సరం ఈ ఆదివారం ఎందుకు వస్తాయి టీచర్? మంచిగా సోమవారం మంగళవారం వస్తే బడి బంద్ ఉండు కదా. రే దున్నపోతు అందుకేరా నేను బడి దొంగ అనేది. కూసో, మంచిగా అయిందా రా? ఎందుకురా నీకు చప్పుడే కూసోక. అసలు ఈ ఫ్రెండ్షిప్ డేను సండే రోజే ఎందుకు జరుపుకుంటారంటే, ఒకప్పుడు అంటే 1935వ సంవత్సరంలో అమెరికాలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేటోళ్ళు. అయితే అందులో ఒకరు ఆగస్టు నెల మొదటి శనివారం రోజే అమెరికన్ ప్రభుత్వం చేతిలో చనిపోయాడు. తన ప్రాణ స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక ఇతడు కూడా మరుసటి రోజు ఆదివారమే తన కోసం చనిపోతాడు. అందుకని అంత గొప్ప స్నేహానికి ప్రాణాలు ఇచ్చినందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు నెల ఫస్ట్ ఆదివారం రోజే ఈ ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. అందుకే మనం ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డే రోజున మనం ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రీటింగ్ కార్డ్స్ తో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తో విష్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అరే రేపు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మన దోస్తులందరికీ మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టి మనం తర్వాత మనిషికి ఇన్ని పైసలు వేసుకొని మంచిగా థమ్స్అప్ తెచ్చుకొని కార ప్యాకెట్ తెచ్చుకొని పార్టీ చేసుకుందాం రా. సరే రా, రేపు అందరి ఇండ్లకు పోదాం మనం. అరే రేపు ఎట్లా ఫ్రెండ్షిప్ డే కదా, మౌనికి ఒక్కొక్కటి మంచి గ్రీటింగ్ కార్డ్ కొనిస్తారా నేను? అరే పుసుకున్న వాళ్ళ అమ్మగిన చెప్పిందా అనుకో నీ పని అయితేదిరా. ఏం కాదు కానీ రేపు ఎట్లా ఫ్రెండ్షిప్ డేనే అందరు ఇస్తారు. అయితే అరే నేను కూడా ఒకటి మంచి గ్రీటింగ్ కార్డు సంధ్యకి ఇస్తారా? అవునే మౌనిక, రేపు మనందరం కలుసుకుందామే, ఇంటికి వస్తాం. ఇంటికి మంచిగా షాప్కి వెళ్ళి ఫ్రెండ్షిప్ బ్యాండ్ తెచ్చుకుందాం. ఓకేనే సంధ్య, మన ముగ్గురం రేపు షాప్కి వెళ్ళినాక ఫ్రెండ్స్ అందరింటికి వెళ్ళి ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కడదాం. ఓకేనే, రేపు వచ్చేటప్పుడు డబ్బులు అయితే తీసుకొని రండి. అమ్మా ఓ అమ్మా ఇట్రాయే. ఏందిరా పిలుస్తాను? అమ్మ ప్లీజ్ ఒక 20 రూపాయలు ఇవ్వవానే. 20 రూపాయలా? ఎందుకురా నీకు? అమ్మ ఇయ్యాల ఫ్రెండ్షిప్ డేనే, మా దోస్తులందరికి ఇక ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కడితేనే ఒక 20 రూపాయలు ఇయ్యే. ఇత్తగాని తొందర ఇంటికి రాటే ఆడుకుంటుండకు. సాయి, అరే సాయి, ఆంటీ సాయి ఉన్నాడా? ఉన్నాడు పిల్లగా, తానం చేసి బట్టలు వేసుకుంటాను. ఆగు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా సాయి. థ్యాంక్స్ రా, సేమ్ టు యూ. షాపు పోయి ఫ్రెండ్షిప్ బ్యాండ్ తెచ్చుకుందాం. పామరి పోదాం, నీ సైకిల్ తెచ్చుకోపో. అరే నీ నా బళ్ళకెళ్ళి వస్తా అంటే నా సైకిల్ పంక్చర్ అయిందిరా, నీ సైకిల్ మీద పోదాంపా. సరే పా పోదాంపా. మరిగా మీ అమ్మని పైసలు అట్టుకున్నావారా? అట్టుకున్నా కానీ ఫస్ట్ రమేష్ గాని ఇంటికి పోయి ముగ్గురం కలిసి పోదాం పారా షాప్కు. అరే షాప్ లో మస్తున్నాయిరా గ్రీటింగ్ కార్డ్స్. బాబు ఏం కావాలి? అంకుల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉన్నాయా? ఉన్నాయి చిన్న, ఇగో. ఇవే అంకుల్. వీటికి ఎంత అంకుల్ ఒక్కదానికి? ఒక్కటి 2 రూపీస్ చిన్న. ఎన్ని కావాలి మీకు? అరే నేనైతే ఒక 5 తీసుకుంటా, మీకెన్ని కావాలరా? అరే నేను కూడా ఒక 5 తీసుకుంటారా అంకుల్? మా ముగ్గురికి మనిషికి 5 ఇవ్వు. మొత్తం ఎంత అవుతాయి అంకుల్? మొత్తం 15 అంటే 30 రూపాయలు అవుతాయి చిన్న. ఓకే అంకుల్ ఇవ్వండి. అరే గ్రీటింగ్ కార్డ్స్ మస్తు ఉన్నాయి, ఒకటి తీసుకున్నారా మౌనికకి ఇస్తా. అరే మరి నీ దగ్గర గ్రీటింగ్ కార్డుకు పైసలు ఉన్నాయారా? ఉన్నాయిరా, ఒకసారి అయితే అడుగుదాం వీటికి ఎంత ఉంటుందో. అంకుల్ కి గ్రీటింగ్ కార్డ్స్ ఎంత ఉంటది? అందులో నీకు ఏం కావాలనో చెప్పు చిన్న, చెప్తా నేను. అంకుల్ కి పింక్ కలర్ది ఎంత? అదా చిన్న, అది 10 రూపీస్. అయితే ఇది కూడా ఒకటి ఇవ్వండి అంకుల్. అరే సాయి, మన క్లాస్ మౌనికకి నచ్చిర్రా అంకుల్? బ్రేస్లెట్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉంటే చూపిస్తారు ఒకసారి? ఉన్నాయమ్మా, చూపిస్తా ఆగండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మౌనిక. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సంధ్య. థ్యాంక్ యూ, సేమ్ టు యూ మీ అందరికి. మౌనిక నీకోసం ఒకటి గ్రీటింగ్ కార్డు తీసుకున్నా తెలుసా నేను ఇక్కడనే. నాకేం అవసరం లేదు నీ గ్రీటింగ్ కార్డు, నువ్వే ఉంచుకో. ఇప్పుడు ఏమైతుంది నీకు? ఫ్రెండ్షిప్ డేనే తీసుకుంటే ఏమైతుంది? ఓవర్ ఏగు, నువ్వు మా మమ్మీతో చెప్తా మరి. అరే సాయి వద్దు తీరా, పూరి చెప్పినా చెప్తే వద్దు గంటి, మనం పోదాంపా. అంకుల్ ఆ గ్రీటింగ్ కార్డు వద్దు, మాకు ఇవే చాలు. అరే పారా, మనకు లేట్ అవుతుంది. పవన్ దగ్గరకు ప్రశాంత్ గారి దగ్గరకు పోయి వాళ్ళకి ఇవి కట్టి మనం పార్టీ చేసుకుందాంపా. అరే మరి పార్టీ ఏడ చేసుకుందాం రా? అరే మీ ఇంటికాడ పెద్ద చింత చెట్టు ఉంది గారా, దాని కిందనే చేసుకుందాంపా. అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. మేమైతే ఫ్రెండ్షిప్ డే రోజు చిన్నప్పుడు ఇలానే చేసుకున్నాం. మీరెలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో వాళ్ళ నేమ్ కింద కామెంట్ చేసి వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటే దాన్ని గట్టి కొట్టురు. ఉంటా మరి నెక్స్ట్ వేళ మళ్ళీ కలుద్దాం. టాటా బై బై, సీ యూ.